Good evening. Hi. Hi. Hi Chetra. Hi Teja. Hi Nitya. Good evening, ma. Saturday is dedicated for me, for all you guys. So thank you so much for being there. Good evening, Chetra. Sridev Akka. Hi Akka. Mysore Silk Queen. Thank you. You're not responding to messages. Please respond. Deepu Priya. Um, Hi Priya. We will definitely respond. Please message me on my number, which ends with 4400. You can give a message to me. Leave a message on WhatsApp. So I'll look for my convenient time, and I'll definitely. The first meet might take little time, but then things will progress. Okay. You are not responding. Yeah, this is what I answered. Your designs are awesome. Thank you. I was looking for a blouse, ma'am. Okay. We do blouses only for the store purchase sarees, ma'am. Outside sarees, we don't do the blouses. Okay. A lot of people keep asking me, but I'm not able to because anything and everything I don't want to do. That's it. So morning, I think first 20 minutes uh, the connectivity was poor. I think that got discarded. So whatever I spoke for as a first, talk got disconnected. And all I mean to say is, I think my team is getting back to the work. Uh, getting back to the work. I love your way of carrying sari. Thank you. It is my love for the sari. So, Inka, big fan of you, ma'am. Thank you. తర్వాత ఐ మస్ట్ అడ్రస్ దిస్ మార్నింగ్ చూశాను. ఇట్ ఈస్ 1 million వ్యూస్ ఫర్ ఇంకావెల్ ఇంకుడుగుంట. దానికి అసలు నిజంగా అనుకొని చేసింది కాదు. వర్క్ జరుగుతూ ఉంటే నేను మధ్యలో ఒక చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసి వై డోంట్ వి పోస్ట్ దిస్ అని పోస్ట్ చేసిన వీడియో మాత్రమే. దానికి అది పబ్లిసిటీ కోసం అయితే తీసింది అసలు కాదు. యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అను గారు. థ్యాంక్ యూ. శైలజ చిపాల. ఓకే, థ్యాంక్ యూ. Got a saree from Anu 6 issues. I am not getting your correct name. Issusath. Okay. Sheetal Gowda. Okay, right. So చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఏదో నాకు కరెక్ట్ ఎవరో ఒకళ్ళు కూడా కామెంట్ చేశారు, మేబీ నాట్ ద కరెక్ట్ వే, బట్ యువర్ ఇనిషియేషన్ ఈజ్ అప్రిషియేటెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఆల్ ఐ మీన్. ద ఇనిషియేషన్ ఈజ్ ఓన్లీ ఐ మీన్ బికాస్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ నోన్ ద ప్రాసెస్ అండ్ గాట్ ఇట్ డన్, ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్ లాంగ్ బ్యాక్. సి ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ థింగ్స్ అండ్ గెటింగ్ థింగ్స్ డన్. అందుకని ఏమైనా కరెక్ట్గా చేసి ఉండకపోతే కూడా ఆల్ మేబీ నాట్ ద వెరీ సైంటిఫిక్ వే ఆర్ వాట్ ఎవర్, బట్ ఇట్ హెల్ప్స్ ఖచ్చితంగా. సో ఇంకా నాకు తెలుసుంటే ఇంకా బెటర్గా చేసేదన్నమో తెలీదు, బట్ కానీ ఆ ఇనిషియేషన్ని ఇంతమంది అప్రిషియేట్ 1 million వ్యూస్ ఈజ్ నో జోక్ అండ్ థ్యాంక్ యూ ఆల్. బికాస్ అంటే ఇదే నేను కోరుకునేది ఎప్పుడు, ఒక మంచి మాటకో మంచి పనికో పక్కన వాళ్ళ కోసం కాదు, కానీ మనం చేస్తా పోతే అది పెరుగుతూనే పోతుంది మన చెట్టులాగా అనమాట. సో బాగా సంతోషంగా అనిపించింది ఈరోజు 1 million వ్యూస్ చూసిన తర్వాత. నేను ఆలోచించేది ఖచ్చితంగా కరెక్టే. నేను మంచి అనుకొని చేస్తాను, దాన్ని అందరూ కూడా ఇష్టపడటం అనేది.
So this is one good thing. I really a big thank you to all of you, whoever is this thing. So నేను ఇది ఇంకొకటేదో అడ్రస్ చేయాలనుకున్నా, మేబీ ఇట్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ మై మైండ్. ఓకే, నెక్స్ట్ లైవ్లో చెప్తాను. ఎప్పటికప్పుడు ఏదో వస్తుంటుంది మైండ్కి, అది చెప్తుంటాను అంతే. సో ఐ థింక్ అదర్ పీపుల్ ఆర్ ఆల్సో జాయిన్. మీ లొకేషన్ మ్యామ్ ప్లీజ్ పింగ్ us at Anu 6 Yards. You can go to Google Maps and say Anu 6 Yards, then you'll see me. Then waiting to come in person. Chaitra, thank you. Please come. My name is Radhika from Goa. Hi Radhika. But thank you so much for your appreciation. Right. Your collection is like that, Anu garu. Thank you. Nice sari, nice words. Thank you. Sagar Shinde. Hi Sagar. My name is also Anu. Hi Anu. అసలు ఇంటరాక్షన్ ఉంటే ఇంకా బాగుంటుందేమో. బట్ నాకు చాలా డిజిటల్లీ ఐఎమ్ నాట్ ఏ ఐ డోంట్ నో ఎనీథింగ్, టు బీ ఆనెస్ట్. ఇల్లిటరేట్ అని చెప్పాలి. ఒక లైవ్ షో చేస్తాను తప్పితే పీపుల్ కీప్ ఆస్కింగ్ మీ వై డోంట్ యూ స్టార్ట్ యూట్యూబ్ అండ్ యూ కెన్ జనరేట్ ద రెవెన్యూ అండ్ ఆల్ దట్. నాకు అసలు ఏమన్నా తెలిస్తే కదా. దిస్ ఈజ్ వాట్. అమ్మ ఎలా ఉన్నారు మ్యామ్? లలిత డాల్స్. హాయ్ అమ్మ. దివ్య, అమ్మ బాగున్నారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఈజ్ డూయింగ్ గుడ్. ఇదో మీ అందరి ఇంత ప్రేమాభిమానాలే లైక్ శ్రీరామ రక్ష అనుకుంటా. నేను ఇప్పుడు ఇలాంటి లైవ్లో కూడా అమ్మ గురించి ఎంక్వైరీ చేస్తున్నారంటే ఐ థింక్ ఐ హ్యావ్ టు అడ్రస్ సంథింగ్. నేను ఈ మధ్య చాలా పాపప్స్ వస్తూ ఉంటాయి. నాకు చూడటానికి పెద్ద టైం ఉండదు, కానీ ఎక్కువ పేరెంటింగ్ ఇష్యూస్ మీద, పేరెంటింగ్ మీద వీడియోస్ చూస్తూ ఉన్నాను నేను. పిల్లల్ని ఇలా పెంచాలి, అలా పెంచాలి. వాళ్ళు అసలు ఎన్ని వీడియోస్ వస్తున్నాయో ఇప్పుడు. మన మామూలుగా మాట్లాడుకునేవి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రీల్గా. అంటే అసలు ఈ మధ్య తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచడం తెలియట్లేదా, తెలియక ఇన్ని వస్తున్నాయా అనిపిస్తుంది. నాకు అనిపించేది చిన్న ఇదేంటంటే, ఇలా పేరెంట్స్ని చూసుకోవటానికి ఎందుకు వీడియోస్ రావట్లేదు? చాలా తక్కువ వస్తాయి. అంటే 100లో ఒక 3-4 అయ్యి వస్తే మిగతాయి మొత్తం చిన్నపిల్లల గురించే వస్తాయి. కానీ చిన్నపిల్లల్ని మనం ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో మన పెద్దవాళ్ళని కూడా అలాగే జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. తర్వాత వాళ్ళని నేను కూడా చేస్తూ ఉంటాను అలాంటి మిస్టేక్ కొన్నిసార్లు. అమ్మా నీకేం తెలియదు, ఊరుకోమ్మా, నువ్వెందుకమ్మా ఇది మాట్లాడుతావు, ఈ విషయాలు నీకు తెలియవు కదమ్మా అంటే తర్వాత నేను చాలా బాధపడతా. మళ్ళీ వెళ్ళి అమ్మకు చెప్తా, అమ్మ సారీ అమ్మ. ఎందుకంటే ఆమెకి ఏం తెలియకుండా నన్ను పెంచారు కదా. పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా నాన్న పడిపోతావు అంటే ప్రతి ఒక్కటి, అంటే వాళ్ళ మనసులు నొచ్చుకోకూడదు, వాళ్ళకి అది కాకూడదు. ఇన్ని క్యాలిక్యులేషన్స్తో పెంచారండి మన పెద్దోళ్ళు మనల్ని. లేదు కదా, నిజంగా లేదు. మా అమ్మ కానీ మా అమ్మని వాళ్ళ అమ్మవాళ్ళు కానీ ఈ సైంటిఫిక్ వాల్యూస్తో అయితే, ఈ క్యాలిక్యులేషన్స్తో అయితే పెంచలేదు. అంటే ప్రాబ్లమ్స్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, వేరే రకంగా ఉండొచ్చు, అప్డేట్ అవ్వాలి అని అనుకోవచ్చు. కానీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దాట్ నిజంగా అంటే ఫ్యామిలీ వాల్యూస్, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయినాయి, ఆడుకునే వాళ్ళు లేరు. కజిన్స్ అంటే ఇక్కడొకళ్ళు ఎక్కడో యుఎస్లో ఒకళ్ళు ఇలా ఉంటున్నారు. సో వాళ్ళకి ఆ బాండేజెస్ తెలియట్లా. ఇంకొకటి, ఉమ్మడి కుటుంబంలో ఏమవుతుందంటే వీలైనంత వరకు మీరు వీలైతే పేరెంట్స్తో కలిసి ఉండండి.
అత్తమామలతో అంటే ఇక్కడ నేను ఎంతసేపటికి అమ్మాయిలను ఉద్దేశించే పేరెంట్స్ అని నేను అంటలేదండి. ఆ, అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అత్తమామలు కూడా అమ్మా నాన్నే. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ హియర్ ఇన్ దిస్ హౌస్. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని నిజంగా మంచి మార్పులు చూస్తున్నాను. హస్బెండ్స్ కూడా వాళ్ళ అత్తమామల్ని వాళ్ళు అమ్మా నాన్నలుగా అనుకునే స్థితి ప్రస్తుతం ఉంది. కానీ చాలా చాలా మంచి మార్పు అది. నాకు అనిపించేది ఏంటంటే పేరెంట్స్ని బాగా చూసుకోమని చెప్పే వీడియోలు తక్కువ ఎందుకు వస్తున్నాయి, ఎందుకంటే మనం వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకుంటాం. అమ్మ నాన్న మనకేమన్నా చిన్నప్పుడు మనల్ని ఎంబ్రాస్ చేశారా, నీకేం తెలియదు, నువ్వు వెళ్ళి ఆడుకో, నువ్వు మాట్లాడుకో, ఇలా చేశారా, మనం ఎందుకు అలా చేస్తున్నాం? చాలామంది నేను చూస్తుంటాను, నేను అలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాను. అంటే చాలా వర్క్ స్ట్రెస్లో ఉండే ఎప్పుడన్నా విసుక్కోవటము అలాంటివి నేను చేస్తుంటా. కానీ వెంటనే ఐ గో బ్యాక్ అండ్ సే సారీ. ఎందుకంటే అదొక బ్యూటిఫుల్, నథింగ్ కెన్ రీప్లేస్ అమ్మ. లలిత డాల్స్ దివ్య అడిగినప్పుడు నాకు అమ్మ గురించి గుర్తొచ్చింది. అంటే ఇది చెప్పాలనిపించింది. పేరెంట్స్ని, మనం చిన్నపిల్లల్ని మనం ఎలా చూసుకుంటామో వాళ్ళని కూడా అలాగే ఎందుకు చూసుకోలేము? అలా చూసుకుంటే ఆ వాల్యూస్ మన పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. రేపు మనం పెద్దవాళ్ళం అయినప్పుడు కూడా మన ఇంటి కల్చర్ ఇది కదా, అందుకని మనము మన పెద్దవాళ్ళని ఇలా చూసుకోవాలి అనేది తెలుస్తుందని నేను అనుకుంటాను. అందుకని వాళ్ళు ఏదో ఒకటి అన్నప్పుడు ఇంటర్ఫియర్ అవుతున్నారని అనిపించినా, లేకపోతే దే జస్ట్ వాంట్ దెమ్ టు బీ హర్డ్ అంతే. మనకి కథలు చెప్పి పెంచారు కదా, ఇప్పుడు వాళ్ళు చెప్పేది మనం ఎందుకు వినలేకపోతున్నాం? అమ్మా నువ్వు గమనే ఉండమ్మా, ఇవన్నీ ఏంటమ్మా, అసలు ఒకటే ఎందుకమ్మా? చూడండి, అందరికీ ఈ మాట్లాడుకునే వాళ్ళు లేక కరువైపోయి ఈ వాట్ డూ యూ కాల్ సీనియర్ సిటిజన్ హోమ్స్ వచ్చేసినాయి. పిల్లలంతా ఎక్కడో ఉంటారు, వీళ్ళు డబ్బులు నెలకి 50,000 పెట్టి సీనియర్ సిటిజన్ హోమ్స్లో ఉంటున్నారు. ఎంత బాధాకరమైన విషయము. ఎంత సీనియర్ సిటిజన్స్ హోమ్స్ ఉన్నా, ఎంత మెడికల్ కేర్ ఉన్నా మన వాళ్ళు మనతో ఉన్నట్టు ఉంటుందా? మన బెడ్లో మన వాళ్ళు అయితే మనల్ని నడవలేని స్థితిలో ఎత్తుకొనికోగా తీసుకెళ్ళి కార్లో పెట్టి తీసుకెళ్తాం. వాళ్ళు చేయరని కాదండి, కానీ ఐ ఫీల్ అది బాగుంటుంది. మీరు ఎవరిదైతే అండ్ ఎవరిది ఎక్కడైనా మనస్పర్ధలో చిన్న చిన్న అసలు మనం చచ్చిపోతామన్న నిజం కన్నా ఇవన్నీ అసలు పెద్దవి కాదు కదా, అస్సలు పెద్దవి కాదు. ఏమవుతుంది? ఒక్కసారి మనం తగ్గితే ఏం పోదు. ఒకవేళ నిజంగా మనకన్నా పెద్దవాళ్ళదే తప్పు చెప్పారు, వాళ్ళు మన మీద అనవసరమైన కోపంగా ఉన్నారు, మనం అప్పుడు కూడా తగ్గితే ఏం పోతుంది? మన పెద్దవాళ్లే కదా. తగ్గితే నేను ఎప్పుడు ఒకటే చెప్తా, ఏ రిలేషన్షిప్లో అయినా నెగ్గాలంటే తగ్గాలి, ఓడిపోవాలి. నిజంగా గెలవటం అంటే ఇష్టంగా ఓడటం అంతే. దట్స్ మై పాలసీ. సో ఇష్టంగా ఓడిపోతే గెలుపు మందే అసలు. సో అది సింపుల్ సూత్రం అసలు ఏ రిలేషన్షిప్లో అయినా. ఇది ఇప్పుడు ఐ థింక్ లలిత అమ్మ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు నాకు వస్తున్న ఫ్లో ఆఫ్ థింగ్స్ అంతే. సో మంచిగా అనిపిస్తే ఒకసారి ఆలోచించండి. ఓకే, అన్నీ ఒక చిన్న 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 మార్పులు కలిసి ఒక మంచి హ్యాపీ వాతావరణం, హ్యాపీ వైబ్ ఉంటుంది మనం ఉండే దీనిలో. అంటే మనిషికి నిజంగా అంతకన్నా కావాల్సిందైతే ఏమీ లేదు. ఓకే, సో షల్ వి స్టార్ట్ ద షో? ఓకే, వాట్ ఎవర్ ఐ మీన్ ఇంకా జాయిన్ అవుతున్నారు, బట్ స్టిల్ ఐ థింక్ హూ ఎవర్ ఈస్ దేర్ already joined would love to see what is there this evening. So I will show some beautiful Mysore silk sarees. I'll start with what I am wearing. Okay, so what I am wearing ivanni self chinna zari checks, gap border black. But దీనిలో ఉండే బ్యూటీ ఏంటంటే దిస్ ఏ పాట్లీ పల్లు సారీ. లాస్ట్ టైం ఒకసారి పాట్లీ పల్లు ఒక రీల్ చేశాను. Reel 3 sarees was sold out. So that was the feedback from you also, which made us to do it again. See this, the beautiful saree. Idi kuchillalo gave a contrast color.
సో లంగావణి ఫీలింగ్ ఉంది కదండి, అంటే ఇప్పుడు వేసుకోలేం కాబట్టి. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. వాట్ ఎ బ్యూటిఫుల్ మైసూర్ సిల్క్ విత్ అ నైస్ కాంబినేషన్. It is so trendy. And this is the pallu. Pallu is like this, the brocade, and here is the blouse. ఇది బ్లౌజ్. సో ఎలాగో బ్లాక్ బ్లౌజ్ ఉంది కదా దీనికి, అందుకని నేను కూడా బ్లాక్ బ్లౌజ్ వేసుకొని ఐఎమ్ షో కేసింగ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ద బ్యూటీ లైస్ హియర్ విత్ వెన్ యూ సీ ఇట్ యాజ్ ఎ కాంట్రాస్ట్. సో ఐఎమ్ గోయింగ్ టు ఆఫర్ I think another 4 sarees in this section. So please stay tuned, and they're all beautiful combinations. Check this. బాగుంది కదా కాంబినేషన్. మీకు అక్కడ పర్పుల్ లాగా కనిపిస్తుందేమో, కానీ ఇది పర్పుల్ కాదండి, బ్లూ. ఆస్క్ ద టీమ్ ఫర్ ద పిక్చర్ అండ్ దెన్ యూ కెన్ డిసైడ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. And the pleats are going to be Rani hot pink, but this is not purple, though it is iPhone, it is showing as purple. Okay, these are pleats, very young, బాగున్నాయి కదా. సో the blouse, obviously it is going to be the border color, ఇది, and pleats. Okay, I'll move on to the next saree. బేస్ అంతా ఒకటే ఆఫ్ వైట్ విత్ చెక్స్. దిస్ ఇస్ అ గ్రీన్, ఎమరల్డ్ గ్రీన్. ఎమరల్డ్ గ్రీన్కి ప్లీట్స్ వచ్చి పీచ్. ద కాంట్రాస్ట్ కలర్ ఈజ్ ప్లీట్స్. ఓకే, ఇవి కుర్చీలు ఇలా. And the contrast will be the, one second, the blouse color I want to show you. The border color will be the blouse. Idi blouse, idi pleats. So the next one, white with blue. And this is not the third color, this is a lighter blue. You can check the color here. These are pleats. I think I must do a reel how the colors are changing, and it is so beautiful. And next is off-white with pink. Pallu and pleats వచ్చి రాణి పింక్. నాలాంటి లంగా ఓణి స్టైల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అందులో క్రేపు. Okay, I think I have already shown pallu. You can ask the team for the clear picture, and if you like it, please save it. Now in that pattern I think I have shown 5 sarees. Now I'm changing the pattern in Mysore silk. This is a new pattern in Mysore silk. Check the beauty of this. I'm going to
make pleats. బాగుంది కదా, గ్రేడియేషన్ ఆఫ్ పింక్ అండ్ panels, very nice geometric pattern, and the people who cannot carry Mysore silk in Patli Pallu pattern, I think this is another new pattern what I'm offering. Okay, born very uh, neat, it's looking really neat, and okay, very classic royal gown chill. I have in another color. The pattern is same, and very పేస్ట్ మన గంధం కలర్ లాంటిది, అండ్ ఇది కూడా ఆఫ్ వైట్ లాంటి క్రీమిష్. See, you can see this color. The color is very English. Check this. నాకు ఇష్టం ఇలా ఆఫ్ వైట్స్ మస్టర్డ్స్ కాంబినేషన్. Well, this is, here is a Mysore silk. The pattern is like this. Okay. This is the pallu, and here is the blouse plain with border, white with mustard in a different pattern I'm going to show. Okay, this is how it is. What a beautiful white with mustard in Mysore silk. I think I'll show you now some few organzas which I wanted to show this so shimmer organza with hand painted flowers. Just check the beauty of this small party wear. Range choose. I'll if I announce the range, it is more better for them to. This is how it is. A nice shimmer organza saree with this scallop border, and here and there the popping out bunches with ari work and a light sequence. Okay, I have another color also in this, which is in pista green. This is powder blue. Check here. 17.
17. So I'll show you another color also in this. This is the blouse. The small printed is the blouse. Okay. The next goes to mint green. What a fresh color. Lovely color with this pop out floral bunch and a scallop edged border. Okay, beautiful, right? The blouse will be that small printed. These are all below, I think must be around less than 17,000-18,000. Less than, yeah. This is the blouse. Okay, I think, yeah, colors now whatever you are seeing, it is right. The mint green, this is very fresh evening wear. Off whites. Very nice white sari with the gold colored small buttas, and see the way it is being patched, a different fabric in off white again to give a little bling. There is a golden color sequence here and there. So, but see the fall of the material. Okay. Very lightweight, very small. It's a nice party wear. Will that? Very flowy and very lightweight. There is another nice fresh colors which I'm going to showcase. Kora Tassar. Check the color, the piping color. See, it's been finished like this, and this is the blouse. It's very fresh color. Chalane బాగుంది కలర్. This is a kalamkari blouse with this. The next, all the three colors are fantastic. Nice sea green with a touch of mustard here, and check the blouse. What a beautiful blouse to go with. Okay. Okay. So మంచి గ్రీన్ అసలు. వాట్ a బ్యూటిఫుల్ కలర్, వెరీ ఫ్రెష్ కలర్. లైమ్ గ్రీన్
with a kalankari blouse. Okay, pretty, right? Bunch. So the whole saree will be like this. I think I have missed to show you the whole saree. Whole saree will have the inlay sequence and contrast edging, and this is how the fabric falls. The bando. All the three colors are very nice in this pattern. So now here is another pattern which is also equally good. This side is that red with inlay sequence here. This is a burnt orange rustic this thing, see, rust shade, self printed, and again the floral printed. Check the beauty of the sari. What a beautiful sari, and the flow. Okay, బాగుంది చీర అంటే ఫైర్ ఫ్లేమ్స్ కలర్. ఒకసారి మేము వీడియో చేసినట్టున్నాం. మా మోదుగు పూలు కలర్ ఇది. ఓకే, it's a silk kora. Silk kora, and I feel the tussar is the fusion of the sari, but this doesn't have the transparency. Check this. It's not this is a fusion fabric. It doesn't have the transparency, nor it is as thick as um, it's not thick like silk. It's not even tussar place. This is silk by Kora, correct. This is how it is. Definitely must be under see, this is the blouse. This is the sari, and here is the contrast blouse. Okay, I have another color in this. Dusra color. 22. Here is another color, because all the festivals are ahead, and you want to wear it for the festival and have gaga. A traditional pattern at a fusion fabric. Okay, it has the fall. You can see me wearing this. Has a nice fall and a sheen also. The buttas are popping up, and I think today's background music, all the birds, it feels like they're calling me, because usually అవి అలా చేసినప్పుడు మనం ఏమైతే పిలుస్తామో మళ్ళీ అది అలాగే రెస్పాండ్ అవుతుంది. సో ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ ద లైవ్ షో, ప్రాబబ్లీ ఐ వుడ్ హ్యావ్ రిప్లైడ్ టు దట్. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్.
ఓకే, పర్పుల్కి గ్రీన్. రైట్. వావ్, దిస్ ఇస్ another beautiful saree. మష్రూమ్ సాటిన్లోనే వెరీ లైట్ వెయిట్. దిస్ ఇస్ అ వెరీ లైట్ వెయిట్. ఐ థింక్ ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. బ్యూటిఫుల్ పౌడర్ పింక్. Check this. What a beautiful. I'm loving it. This is a powder pink, no border, which allows me to make my own creative border here if you want to. Otherwise, the saree is nice as is. And a salvage of this green color. This green. See, the moment I put this color, the freshness. Ila. So here is the pallu, and this is the blouse. This is the blouse. So as is, it's a beautiful falling lightweight rich saree. This is another beautiful peach pink saree. ఎంత బాగుందో బయట. The lightweight silk with these motifs and which allows you to have jewelry friendly saree again. అంటే ఏజ్లెస్ sarees these are. ఏజ్ని బ్లౌజ్ని పట్టి ఏజ్ అంతే తప్పితే ఎవరైనా వేసుకునే sarees. And of course now the youngsters are more towards wearing traditional sarees. This is the pallu, and of course the blouse is going to be this one. Chala bound chala. అసలు పౌడర్ పింక్ని యూ కాంట్ స్టాప్ బీయింగ్ ఇన్ లవ్ విత్ దిస్ కలర్. సాటిన్, ఐ థింక్ యూ కెన్ సీ ద షీన్, ద గోల్డ్ సిల్వర్ బుటాస్. It's like this. See, what a beautiful saree. The color, sheen, the small border, booties. Okay, this is the pallu, and here is the blouse. Under 25 kada ivanni. See the color. What a beautiful color is this. Satin finish. Buttas are contemporary. And the border. Okay. Pallu. And this is the blouse. Very rich, royal, beautiful saree. This is
This is a twin shade of red and pink. That's why it is so beautiful. If it is just a hot pink in a single shade, it would look different. Okay, now I think you're all waiting for the premium sarees, right? I'll show you some beautiful Kanjivaram now. This is of course a tussar. I have given this has been restocked. Okay, a beautiful geometric design, grey with the popping up flowers. See this. This is how the saree, and here is the pop-up of this small border. This is the pallu. Okay, you can ask the team for the better picture. Let's see, this is how the saree is. This is the blouse. Blouse is already pre-worked. Okay, right. The next. Beautiful Kanchi Kora in a very less than 25. Yes, I think I would like to team up this one with the yellow blouse. Looks really cool. Check this small border. This is not see-through. No. Okay, this is the small cute border, this side and this side, which has that little color pop-up, and yellow blouse with looks really cool. This is the pallu, and here is the blouse. Okay, a beautiful one. It is again ageless. Any age people can wear this saree. Nice small booties here and there. Fantastic color, which is a very trendy color now. This is another beautiful Kanjivaram saree. As I tell, because Varalakshmi festival is going to come, దానికి ఇక్కడ కంచిపట్టు చీరలు దే రియలీ బాగా కొనుక్కుంటారు. సో దిస్ ఈస్ హౌ ద శారీ ఈస్. వేరే కూడా ఇప్పొద్దు ఇలాగ చూపించి, because I don't want to put it on myself also, because some people might put it for అమ్మవారు, అందుకని చెప్పి ఇది ఓపెన్ చేసేసారు. బట్ మరి మనం కట్టుకోవాలంటే అసలు ఇబ్బంది ఏం లేదు. నేను ఇంతకన్నా ఏమీ పెట్టుకోవట్లేదు. నెక్స్ట్ శారీస్ ఇంత కూడా పెట్టుకోను. వెన్ ఇట్ ఈస్ కాంజీవరం, డెఫినెట్లీ ఐ నో ఇఫ్ దే హ్యావ్ ద ఒపీనియన్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ టు ద గాడ్. సో దిస్ అనదర్ బ్యూటిఫుల్ పర్పుల్ కాంజీవరం విత్ సెల్ఫ్ చెక్స్, అండ్ దిస్ ఇస్ ద గ్యాప్ బార్డర్. ఓకే, సచ్ ఎ బ్యూటిఫుల్ శారీ. అండ్ అఫ్ కోర్స్ మనం కొనే దగ్గర వాళ్ళు పెట్టుకోకుండా మోడల్ షూట్ చేసుకోకుండా ఉంటారని అనుకోలేము. బట్ యాజ్ ఫార్ యాజ్, because when I know it, I shouldn't be doing it. That's why this is the pallu and the blouse. Okay, this is another beautiful yellow saree with the purple border, and kinda paina in the border with this beautiful work. Just have a look at it, and we'll share the picture, the folded picture. I am not going to open the other sarees. So this is the pallu, and blouse. This is the blouse. Okay, ila. All right.
This is another beautiful saree. Kanjivaram. And this is the border. I think these are all less than 20, less than 30 for sure. This is how the saree is fully brocade, and this is a rust color border here with this beautiful work. Okay, so but I'll definitely open this much and show you, otherwise you wouldn't know what is the pallu. This is the pallu, and the blouse. Okay, this is another beautiful saree like that only. So floral lotus flowers and a very nice English shade this is. So you can ask for the picture, team will provide you. These are all beautiful Kanjivaram sarees. Gold tissue Kora Kanjivaram. This is upside border, and this is the downside border. Very beautiful saree, like Vidya Balan Rekha, that kind of a saree. This is the pallu and the blouse. Blouse is plain with the border. Okay. Almost we have come to the end of the show. This is such a fantastic saree. See the fall. Raw mango concept saree this is. And fresh lavender pink. Very cosmetic shade with this. Because last time it is come, even before it could hit the live show, this got sold. Here is the pallu, and I'm sure of the blouse what I'm going to make. Okay, so this is how it is. So I'm going. Okay, very neat piece. This is ila. Chinna border, raw mango, utasu, pretty. I forgot to show this saree. This is a simple tussar saree with a quirky prints of fish. Anni Madhubani laga chepal design. And very Orissa feel saree. Border lo kuda anni ivanni fish lenandi. Ante ఫన్ ప్రింట్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఐ రికమెండ్ దిస్ సారీ. అంటే తప్పకుండా నేనైతే వేసుకుంటాను, నాకు ఇష్టం ఇలాంటివి. ఏదో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉండాలి అని చెప్తుంటాను ప్రతి శారీలో. సో దిస్ ఈస్ హౌ ద శారీ ఈస్. See the feel fall of the fabric. Pretty, right? So I must show you the pallu also. This is the pallu. Okay, so we have almost come to the end of the show. ఇంకొక మంచి పార్టీ వేర్ సారీ.
organza with floral embroidered. Okay. Party wear, very nude shade with see, these are the bunches of flowers which is been highlighted. This all hand embroidery. Okay, pretty English looking saree. This is another beautiful saree. ఈ శారీ దగ్గరకి చూడాలి. See, this is the texture of the uh, you know the fabric texture inlay. This I think last month we have showed one in purple and which got sold out. So this is another color, green, bottle green and munch green. So like maybe I would like to wear it with a team up with a white blouse or a nice collar blouse or a shirt blouse. Okay, how you want to be yourself. See, green and white is making a silverish white, will make it as a nice combination. And see the feel of the fabric. This is how it is. Right amount of weight and the flow, and very nice, rich in color. Okay, and when my kind of blouse adds up, it will be to the next level. Yes, finally, this is what is the ad saree. Very light in weight. ఎంత లైట్గా ఉందంటే శారీ, ఆఫ్టర్ ఆల్ దిస్ వీవ్, దిస్ ఇస్ లుకింగ్ సచ్ see. Okay, this is how the border, kind of a temple design, and this is the pallu. అంటే హాయిగా ఉంటుంది కట్టుకుంటే అంటాం కదండి, అలా మంచి రెడ్ శారీ. మళ్ళీ అలా అని స్ట్రాంగ్గా రెడ్ ఎత్తి కొట్టినట్టు ఉండకూడదు, కానీ రెడ్ ఈజ్ లైక్ ఐ వుడ్ లైక్ టు, ఇంక ఇప్పుడు వేసుకోకపోతే మళ్ళీ ముందుకు వేసుకోము, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. Pretty saree with very lightweight, very lightweight. It's more like our Mysore silk 100 grams saree. That's how it is. After all this weave, that's the beauty of the saree. And blouse. Okay. Thank you. Thank you so much for being with me all the while. Any questions? If you ask, last 2 minutes, 5 minutes, I can answer. Is it Kanchi saree? Which one? Which one, ma? The last one? No, it's a Banaras saree.
Video calls appoint, ma'am. Yes, we can schedule, ma. That's not a problem. Please call us on the numbers given there. The red saree material, Anugar. It's a Banaras saree, ma. Beautiful sarees, Anu. Thank you. Aruna Parchuri. Thank you, ma. The thing is, it's a visual treat. Anything you guys want to ask me, I'm all here to answer you. మీరు మెసేజ్ పంపించండి, నేను ఆన్సర్ చేస్తా. Every Saturday live, yes, I think that's what is happening from last year or so, maybe. Love the golden tissue saree, yes, చాలా బాగుంది. అవునండి, గోల్డెన్ టిష్యూ ఈజ్ కోరా కంచి, దట్ ఈస్. Okay, can I take leave now? It's a Saturday evening and lot of things to wind up for the day. Can you tell the price of the red saree? Can you please? I think somebody is booked. That's what I can see on the screen. The red Saturday live eppudu. It is morning 8:30. Sometimes it is we do it in the evening also. Morning 8:30 is for sure, and evenings it will be 4:30 if it is there. Sometimes some Saturdays it will be 2 lives. Otherwise, 1 live to definitely it will be there. Okay, so can I take leave now? All right. Signing off for now. See you next week. Price of gold and purple saree. Yes, you can on my number you can send me WhatsApp. Other 2 numbers, they're all active here. I am able to see that. So just put the query there, because sarees are not here for me to tell you the price. That's why. Send it by WhatsApp. I will answer you. Okay. Thank you so much. Have a nice weekend. Bye bye.